తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైండు. స్పీకర్గా ఇయ్యాలనే సార్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక ఎమ్మెల్యేలు అందరితోటి విమానం తినే కార్యం నడిపించిండు సభల. స్పీకర్ సార్ రాజకీయాల 2008లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో అడుగుపెట్టిండు. ఇప్పటి వరకు ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. 2008 ఉప ఎన్నిక, 2009 ఇట్లా వరుసగా 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే అయిండు. ఆ తర్వాత 2014, 2018లో ఓడిపోయిండు. వరుసగా 2 సార్లు ఓడినా కూడా ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని ఇడిచిపెట్టలేదు. ఇప్పుడు మళ్ళా వికారాబాద్ కేలే గెలిచి అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని అందుకున్నాడు. ప్రసాద్ కుమార్ సార్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ల 2012లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేసిండు. 2018 తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షుడు అయిండు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 1964లో పుట్టిన స్పీకర్ సారు 2018 తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షుడు అయిండు. ఇగో ఇదన్నట్టు కొత్త స్పీకర్ సార్ చరిత్ర.